మేతి ఎగ్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉడికించిన గుడ్లు, మెంతికూర తరుగు, టమాటా ముక్కలు, కొత్తిమీర తరుగు, ధనియా పౌడర్, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, యాలకులు, జీరా పౌడర్, ఆయిల్, గరం మసాలా పౌడర్, పసుపు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, సాల్ట్, కారం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా పసుపు, సాల్ట్, కొద్దిగా కారం వేసుకొని ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్ అన్నీ బాగా రోస్ట్గా ఫ్రై అయినండి. ఇట్లా ఒక ప్లేట్లో తీసుకుందాం. అలా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, యాలకులు, ఉల్లిపాయలు వేసుకొని త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అన్నీ బాగా ఫ్రై అయినండి. తర్వాత పచ్చిమిర్చి, అల్లం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం కూడా బాగా ఫ్రై అయిందండి. తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలన్నీ కొద్దిగా మగ్గనివ్వాలి. టమాటాలన్నీ బాగా మగ్గుతున్నాయండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి మెంతికూర తరిగి వేసుకోవాలి. తగినంత సాల్ట్, కొద్దిగా కారం వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా, చూసుకొని వేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా ఆకంతా టమాటాలంతా మగ్గనివ్వాలి. టమాటాలు, మెంతికూర కూడా బాగా మగ్గిపోయిందండి. తర్వాత గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ పోసుకోవాలి. ఒక కప్పు వాటర్ పోసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కూర అంతా దగ్గరికి వచ్చే వరకు బాగా దగ్గరికి రానివ్వాలి. కర్రీ అంతా బాగా దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ కర్రీని అంతా ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే టేస్టీగా ఉండే మేతి ఎగ్ కర్రీ రెడీ. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేయండి.